పట్టణాల ప్రగతికి భారీ నిధులు 138 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల అభివృద్ధికి 2780 కోట్ల విడుదల మార్చి కల్లా పనులు పూర్తికి పురపాలక శాఖ ఆదేశం నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ చిన్న కాంట్రాక్టర్లకు 100 కోట్లు విడుదల సీఎంకు మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు హోం విధానంలో 10,547 కోట్లతో రోడ్ల నిర్మాణం చిన్న కాంట్రాక్టర్లు సైతం పాల్గొనవచ్చని సృష్టీకరణ ఇది అభివృద్ధి అనేది స్టార్ట్ చేస్తూనే ఉన్నారు అందుకంటే వచ్చిర్రు 2 సంవత్సరాలు ఇంకా కాలేదు కుదుట పడుతున్నది ప్రభుత్వం కూడా ఒక లైన్కి వచ్చేసి ఇక్కడ చూడండి ఇప్పుడు రోడ్ల విస్తరణలు పాత రోడ్లు పోయినాయి వాటన్నిటిని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు మున్సిపాలిటీలకు అంటే అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది గత ప్రభుత్వం ఏం చేసింది ఏంది రోడ్లు అయితే ఎక్కడ వేయలే వాళ్ళకి ఎక్కడైతే లాభాలు వస్తాయో ఆ లాభాలు వచ్చే పనులు మాత్రమే చేశారు కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కడ కూడా బీఆర్ఎస్ చేయలే గతంలో కాబట్టి ప్రజలు కూడా నిజంగా మంచి మనసుతోనే ఒక అర్ధగంట సేపు ఆలోచించుర్రి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది ఏం చేసింది ఈ ప్రభుత్వం వచ్చి 22 నెలల ఏం చేసింది అనేది లెక్కలు చేసుకోరు అంటే ఈ ప్రభుత్వమే 10 సంవత్సరాలు ఉంటే ఇంకా ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మీరు ఏ పార్టీకి పట్టం కట్టాలో అప్పుడు నిర్ణయం తీసుకోరు మీకు అర్థమవుతుంది అంటే కేసీఆర్ వచ్చినాక మొదటి 5 సంవత్సరాలు ఇక్కడున్న చెంబు అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టలే అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టలే అసలు ముట్టుకోలే 5 సంవత్సరాలు ఏంటంటే ఇంకా టైం పడుతుంది మనం కుదురుకోవాలన్నాడు బడ్జెట్ వచ్చింది ట్యాక్సులు కట్టించుకున్నాడు అన్నీ అయిపోయినాయి 5 సంవత్సరాలు ఏం చేయలే 5 సంవత్సరాలు మొత్తం దోషిరు నెక్స్ట్ ఎలక్షన్ల ముందర స్టార్ట్ చేసి మేము అవి ఇస్తామని చెప్పిండు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ దోపిడీ స్టార్ట్ చేసేసరికి ప్రజలకు తిక్కలేసి ఎత్తి మూలగొడదెంగిరు అక్కడ అంటే ప్రజలు 10 సంవత్సరాలు భరించిరు రాక్షస పాలనే ఇప్పుడు ప్రజాపాలనని అనుభవిస్తున్నారు అందుకనే ప్రజలు కూడా ఒక అర్ధగంట సేపు ఆలోచన చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవడు మంచోడు ఎవడు చెడ్డ ఎవడు దొంగ ఎవడు లంగ ఇలా దొంగనే ఒక దొంగలే దొంగ అని ప్రచారం చేస్తున్నారు అట్లా వాళ్ళు ఎంత తిన్నారు అనేది మీకు అందరికీ అర్థం కావాలంటే అన్ని డీటెయిల్స్ మీకు యూట్యూబ్లలో అంతా దొరుకుతూనే ఉంటాయి ఎక్కడ చూడు దొరుకుతాయి వాళ్ళు ఏమేమి అవినీతి చేసిరు ఎన్ని భూకుంభకోణాలు ఎన్ని వేల ఎకరాలు 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్లు అయినాయి ఎవరు చేసిరు తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలలో ఏ రాష్ట్రం కూడా అంత దోపిడీ చేయలే అన్ని రాష్ట్రాలు కలిసి దోపిడీ చేసినాయి కూడా ఈ ఒక్క రాష్ట్రం అంత దోపిడీ చేసిరు ఈ ఒక్క రాష్ట్రం అన్నారు అంటే ఆ రకంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కానుంచి కూడా చెయ్యని అప్పులు 70 ఏళ్ళల్లో వీళ్ళు వచ్చి చేసిరు అంటే అర్థం చేసుకోరు ఇక ఎప్పుడైనా అభివృద్ధి అనేది జరగాలి ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోరు స్టార్ట్ అయినాయి వర్కులు